మీరు చాలా ఇది చెప్పలేదనుకుంటాను నాకు తెలిసి. మీరు జైలుకెళ్లారు గుర్తుందా సార్? 62 రోజులు ఐ థింక్. సో, 62 రోజులు మీకు లోపల ఎలా ఉండింది సార్? అంటే ఒక ఒక డైనమోలో ఎళ్ళిపోతాం మనము. హ్మ్. ఒక జైలు జీవితం ఒక డైనమోలో ఎళ్ళిపోతాము. అంటే 62 రోజులు మీకు ఎలా ఉండింది సార్ అప్పుడు? ఏ విషయంగా ఎళ్ళినారు మీరు అది జైలుకని? ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అని అదొకటి పెట్టారు సొంతబొమ్మాళ్ళలో. ఆ! దానివల్ల థర్మల్ ప్లాంట్ కాబట్టి రైతులకి, మత్స్యకారులకి, స్వదేశీ మత్స్యకారులకి నష్టం జరుగుతుందన్నది మా వాదన. హ్మ్. దానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ అధికారులు గానీ, మరి నాయకులు గానీ, అన్ని పార్టీల నాయకులు కూడా పవర్ ప్లాంట్‌కి సపోర్ట్‌గా పనిచేశారు. హ్మ్. 35 గ్రామాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని నేను ప్లాంట్‌కి ఎగ్నెస్ట్‌గా ప్రజలతో యుద్ధం చేశాను. ఆ! పెద్ద గొడవే జరిగింది. అందులో పోలీస్ కాల్పులు జరిగాయి. నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ఫైరింగ్ ఆర్డర్స్ తర్వాత నన్ను అరెస్ట్ చేసేసినారు. అరెస్ట్ చేసేసిన తర్వాత జరిగిన పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఆ! కాకరాపల్లి. ఆ! ఈ ఇన్సిడెంట్‌లో 1600 మంది మేము ముద్దాయిలు. మేమందరం కలిసి జైల్లో ఉన్నాం. హ్మ్. పెద్ద ఊళ్ళే జైల్లో ఉన్నాం. అయ్యో! ఆ సందర్భంగా జైలు జీవితాన్ని కఠోరమైనటువంటి జీవితం అది అనుభవించాం. అంటే ఎలా ఉండింది లోపల మీకు ఫెసిలిటీస్ అన్నీ కష్టమే. నో అంటే ఫెసిలిటీస్. పొలిటీషియన్స్‌కి ఎట్లుంటదంటే బెడ్ ఇస్తారు, నో, నో, మంచి నో, ఏసీ ఇస్తారు. నో ఇట్లుంటది. ఫెసిలిటీస్ ఏం లేదు. అపోజిషన్‌లో ఉన్నాం. ఉద్యమాలు చేసాం కాబట్టి ఇంక మనకి సౌకర్యాలు ఏమి ఉండవు. ఈ చిన్న రూమ్‌లో 7 ఉండాలి. అబ్బా! అలా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చున్నట్టు ఉండాలి. నిద్ర పట్టేది సార్ రాత్రిలో? కష్టమే. నిద్రలేని అరే రాత్రులు ఎందుకురా ఎన్నో గడిపాం. వచ్చినాం మనము ఇక్కడికి లేదు అనేసి. లేదు అలా లేదు. నేను ప్రజల కోసం వెళ్ళాను. హ్మ్. ప్రజా ఉద్యమం చేపట్టాను. ప్రజల కోసం పోరాటం వల్ల నాకు జైల్లో పెట్టారు. హ్మ్. అది సంతోషంగానే జీవితాన్ని గడిపాను. హ్మ్. నేనేమి బాధపడలా. అప్పుడు మీరు పెద్ద ఉద్యమం చేసి లోపలికెళ్ళి ఉంటారు. కాకరాపల్లి మీకు ప్రత్యేక గౌరవం ఉంటది లోపల. ఉద్యమం. సో, అంటే మీకు ఫుడ్ గాని ఏదైనా ఎలాంటి అక్కడ ఫుడ్ ఫుడ్ ఉంటుంది. జైలు ఫుడ్ మనం తినలేం. నాకు అది ఇష్టం లేక నేను ఒక వెళ్తుండేటప్పుడు నా చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉండేది. అప్పటికే హాఫ్ లీటర్ తాగేశాను. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ మిగిలిన హాఫ్ లీటర్ వాటర్ విలువ ఏంటో నాకు అర్థమైంది. ఆ! 3 రోజులు అర లీటర్ వాటర్‌నే 4 తడుపుకున్నాను. అయ్యయ్యో! మరి లోపల నీళ్ళు నేను తాగలేను. అది ఫిల్టర్ వాటర్ కాదు. హ్మ్. ఇదే 4 తడుపుకున్నాను. తర్వాత నాకు ఫ్రూట్స్ ఎవరో ఫ్రెండ్స్ ఆళ్ళిస్తే ఆత్మీయులిస్తే ఆ హ్మ్. యాపిల్ ఫ్రూట్స్. యాపిల్ హ్మ్. ఫ్రూట్ కూడా తింటే అందులో వాటర్ వస్తుందని, అది మన దాహం తీరుస్తుందని హ్మ్. అప్పుడే నాకు అర్థమైంది. ఫ్రూట్స్‌లో ఉండే ఆ జ్యూసెస్ వల్ల దాహం తీరుతుందని, బలం వస్తుందని. హ్మ్. ఇలాంటి కష్టాలను అనుభవించి, జైలు జీవితాన్ని అనుభవించి బయటకొచ్చాను. హ్మ్. అంటే ఇప్పుడేంటి సార్? అంటే ఇప్పుడు అంటే మీరు 60 వచ్చినా మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు. అంటే మీ డైట్ ప్లాన్ ఏంటి సార్? రోజు ఫుడ్ ఏం తింటారు? మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏంటి మీ సీక్రెట్ అన్నీ ఏంటి? తింటాం. లిమిటెడ్‌గా తింటాం. చికెను, మటను చికెన్ అన్నీ తింటాను. బట్ మీకిష్టమైన లిమిట్. మీకిష్టమైన ఫుడ్? చికెన్ తింటాం, ఫిష్ తింటాం, ఎగ్ ఫ్రై. సర్టైన్ ఒకటుంటది గదా! ఆ? సర్టైన్ ఒక ఫుడ్ ఉంటది. నాటుకోడి ఫ్రై. నాటుకోడి. మాధురి గారు ఆల్రెడీ చేసి పెట్టారు గదా మీకు. ఆ! అదే, చక్కగా వండితే సాంబారు ఇలాంటివన్నీ, ఆలు ఫ్రై. హ్మ్. ఇది ఇంట్రెస్ట్. ఏదైనా ఫుడ్ అన్నది ఎలా ఉండాలంటే మనం ఆకలేస్తుంటుంది, హ్మ్. తినటం ప్రారంభిస్తాం. సగం ఆకలి పూర్తయినప్పుడే మనం ఆపేయాలి. ఇంకా తింటే బాగున్ను అన్న దగ్గర మనం ఆపేయాలి. హ్మ్. ఆపేస్తే అందరూ హాయిగానే ఉంటారు. హ్మ్. ఫుడ్స్ ఏమి రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేదు. తగ్గించేయాల్సిన అవసరం ఇది పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. హ్మ్. తినాలి, తక్కువగా తినాలి, మితంగా తినాలి. హ్మ్. మనం ఎంత పని చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, మనం తింటున్న ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ మళ్ళీ రికవర్ అవుతున్నాయి. ఇదే మనం చూసుకుంటా చేస్తే ఏం అక్కర్లే. డైటీషియన్ ఆరోగ్యంగా ఉంటాం. ఉన్నారా సార్ మీకు? నో డైటీషియన్. ఎవరు లేరా? డాక్టర్ గూడా? నో డాక్టర్ లేరు, నాకు జబ్బులు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు. ఇంతవరకు మాత్ర మింగాల్సిన అవసరం కూడా రాలేదు. అందుకే అట్లున్నారు సార్ తెల్లగా. ఇంక రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకైతే భగవంతుడు హ్మ్. బానే చూసాడు. మీ సీక్రెట్ ఏంటి సార్ ఫేస్‌కి గ్లో? ఏమి చెప్పండి సార్ ప్లీజ్ సార్. సీక్రెట్ ఏం లేదు. మనకెన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. హ్మ్. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత మంచి ఫుడ్స్ తీసుకున్నా, మనశ్శాంతి అన్నది ఒకటి. హ్మ్. స్ట్రెస్, డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. స్ట్రెస్ ఉండకూడదు. హ్మ్. ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? హ్మ్. స్ట్రెస్ బ్రెయిన్‌కి వచ్చేటప్పుడు అక్కడి నుంచి అక్కడికే దాన్ని ఆలోచన ద్వారా బయటికి పంపేయాలి. గానీ అది ఇక్కడికి తెచ్చామంటే ఈ గుండె బరస్ట్ అవుతుంది. హ్మ్. హార్ట్ అటాక్ వస్తది, చస్తాం. ఈ సీక్రెట్ ఇదేనా మీకు? అంతే. క్రీమ్స్ గాని ఏం వాడరా? స్ట్రెస్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాను. హ్మ్. తీసుకురానప్పుడు మనం ఎలాగో ఆరోగ్యంగా ఉంటాం. ఈ నామకు ఒక ప్రత్యేకత ఉంటది కదా సార్. నామం లేకుండా మీరు బయట ఎక్కడ ఎళ్ళరు కదా! రాను ఇంచుమించు. ఏంటి సార్ నైట్ కూడా పడుకునేటప్పుడు కూడా ఉంటదది. ఈ అమ్మవారు, నామానికి అమ్మవారు, ప్రత్యేకత ఏంటి? అమ్మవారు. హ్మ్. నాక ఇది మధురై. మధురైయా? ఓకే. మధుర ఓకే. మీనాక్షి దేవి అమ్మవారు. ఆ హ్మ్. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత
ఒకరోజు దర్శనం నాకు సరిగ్గా జరగలేదు, బయట నిల్చున్నాను. ఒక పంతులు గారు నాకు పిలిచి అదే దేవాలయంలో పిలిచి లోపలికి తీసుకెళ్ళి దండ వేసి, అమ్మవారి దండ నా మెడలో వేసి ఓ బొట్టు ఇచ్చారు. అమ్మవారిది ఈ బొట్టు ఎప్పుడు పెట్టుకో అన్నారు. పెట్టుకున్న తర్వాత నుంచి నా జీవితంలో చాలా మంచిగా జరిగింది. మనశ్శాంతి. ఎవరు అన్నారు సార్? మధుర మీనాక్షి. ఓకే. ఇది ఇప్పుడు కాదు సార్, ఎప్పటి నుంచి? మోర్ దాన్ 12 years అయిపోయింది, 12-15 years అయిపోయింది. అప్పుడు పెట్టడం ప్రారంభించాను, అలాగే పెడతాను. ఎవ్రీ డే ఉంటుంది నా దగ్గర, ఎవ్రీ మినిట్ ఉంటుంది బొట్టు. మార్నింగ్ పెడతాను, నైట్ వరకు అలాగే ఉంటుంది స్టిక్కర్లా. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నారు మీరు, రాజకీయాలు పక్కన పెడదాం, మీ ఓపెన్ స్టేట్మెంట్స్ మాకు ఇవ్వాలి. ఇప్పుడు మీరు తెలంగాణ ఉంటున్నారు, తెలంగాణలో ఎట్లా ఉంటుందంటే కల్చర్ బాగుంటుంది. సో నైట్ పార్టీస్ ఉంటాయి, పబ్స్ ఉంటాయి, మీకు కల్చర్ ఉంటాయి తెలంగాణలో. మీరు ఎప్పుడన్నా ఇక్కడ పబ్బులకు కానీ పార్టీలకు కానీ వెళ్ళారు? పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు, పార్టీస్ ఇట్లా పిలుస్తూ ఉంటారు, కానీ లిమిటెడ్గా వెళ్తాం, లిమిటెడ్గా కలిసి వచ్చేస్తాం అంతే. నేనేమి అట్లా ఎక్కువగా పార్టిసిపేట్ చేయను. బార్స్కి పబ్స్కి అట్లకి వెళ్ళాం, సరదాగా ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవటం వరకే. బిగ్ బాస్లో శ్రీజాన్ ఎలిమినేట్ చేశారు, ఎవరు? మాధురి గారు. మాధురి చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి బలూన్ కట్ చేశారు. రీజన్ చెప్పారు కదా మాధురి గారు, ఎందుకు అనేసి. రీజన్ ఏమని చెప్పారు అంటే బయట నేను విన్నది ఏంటంటే, అక్కడ ఉన్న హౌస్లో వాళ్ళందరూ మాధురి గారు వెళ్ళగానే పవర్ ప్యాక్ వచ్చినారా, ఇంకా భయంగా ఉందిరా మాకు అని చెప్పి లేచి నిల్చుకొని అక్కడ ఒక్కొక్కడు ఆ పక్క పోయి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇట్స్ ఓకే, ఆల్ ఫైన్. శ్రీజ మాత్రం అక్కడే కూర్చొని మాధురియా మాధవియా, మాధురియా మాధవియా అని, అది మాధురి గారు విన్నారు. సో అందుకే ఎలిమినేట్ చేసినారు అంటారు, మీరేమంటారు? ఇది కాదు, అలా చిన్నపిల్లల మీద ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఆమె చిన్నపిల్ల అయ్యింది కూడా, ఆమెకి మాధురి ఎవరో తెలీదా? ఆమెది వైజాగ్. వైజాగ్ ఆమె వైజాగ్, ఆమె ఇంటి డోర్ నెంబర్తో సహా అన్నీ మాకు తెలుసు, వాళ్ళు ఎవరో మాకు తెలుసు, వాళ్ళ ఫాదర్ తెలుసు, అన్నీ తెలుసు. ఎలా ఆ మాట అడుగుతారు? ఒకవేళ అడగాలనిపించింది అనుకోండి, అది విధానం. మేడం మీరంటే మీరు నాకు పరిచయం లేదు మేడం, మీతో పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను అంటే సరిపోతుంది. మాధురి అని నాగార్జున గారు అనౌన్స్ చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మాధురి అని పిలిచారు, మాధురి మేడం వచ్చారా అన్నారు, పవర్ బ్యాంకర్ అని అంటున్నారు, వాళ్ళు చెమటలు పట్టడం, ఒకళ్ళు తుడుచుకున్నోళ్ళు, ఒకళ్ళు సర్దు చేసి ఎలా ఈవిడితో ఎలా మాట్లాడటం అని అందరూ అనుకుంటుంటే, అందరూ ఆమె పేరు చెప్పుకుంటుంటే, హాయ్ మాధురి గారు అని అందరూ పలకరిస్తుంటే, నీకు పేరు అడగాలని ఎలా అనిపించింది? పేరు విన్నావు కదా అంటే వెటకారం. అంటే మాధురిని నువ్వెవరు అని అడిగితే నాకు క్రేజ్ పెరుగుతుంది, నేను టార్గెట్ చేసినట్టు అవుతుంది, నాకు నా ప్రెజెన్స్కు గుర్తింపు వస్తుంది అని అన్నావు తప్ప, నీ మనస్సాక్షిగా నువ్వు అడగల. నువ్వు మనస్ఫూర్తిగా పేరు అడుగుంటే తప్పకుండా నా పేరు ఇది అని ఆవిడ చెప్పుండేది. అహంకారంతో అడిగావు, మిడిమిడి జ్ఞానంతో అడిగావు, కాబట్టి ఆన్సర్ అలా వచ్చింది. మీరు కంటిన్యూగా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు సార్? చూస్తున్నాను, ఇప్పుడు రోజు చూస్తున్నాను, ఎవరి మూమెంట్ చూస్తున్నా. ఎలా అర్థం చేసుకోవాలి కదా మేడం, ఎలా ఆడుతున్నారు? మాదొక మార్క్. మేము ఒక రోజు ఉంటామా, 1 week ఉంటామా, ఇవన్నీ మాకు అనవసరం. మేము వెళ్ళాలనుకోలేదు, మళ్ళీ ప్రెజర్ వచ్చింది, వెళ్ళాం కాబట్టి ఒక మార్క్. ఎలా ఉండాలి, మాస్క్స్ వేసుకొని నటించటం కాకుండా, లేనిపోని రిలేషన్స్ పెట్టుకొని ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఫెయిర్గా ఉండటం, కుండ బదలుగొట్టినట్టు మాట్లాడటం అన్న కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక మార్క్ వేసుకొని వస్తుంది మాధురి బిగ్ బాస్లో. మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్లో ఇప్పుడు లోపల కంటెస్టెంట్? ఇమాన్యుయల్ బాగానే చేస్తున్నాడు, ముందు నుంచి అతను ఒక లాజికల్గా బాగానే ఆడుతున్నాడు. అంటే మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు లోపల? అతనే ఇమాన్యుయల్ బాగా చేస్తున్నాడు, బాగా ఆడుతున్నారు. కామెడీ ఉంది, అందరికి కన్విన్స్ చేస్తాడు, సర్వీస్ చేస్తాడు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగుంది.